బ్యాక్ టు న్యూస్. కడప మున్సిపల్ కార్పొరేషన్లో 2 నెలలుగా చెత్త తీయడం లేదని ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను ఎత్తివేశామని ఆమె గుర్తు చేశారు. చెత్త పన్నుతో గతంలోనూ స్కాములు చేసే అవకాశం లేకపోవడంతో వైసీపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నారని అంటున్న ఎమ్మెల్యే మాధవితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తరహా రాజకీయాలు కొనసాగే కడపలో ప్రస్తుతం చెత్త రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏదైతే కార్పొరేషన్ పరిధిలో చెత్తకి సంబంధించి పన్ను వివాదం ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం కడప ఎమ్మెల్యే మనతో ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న ఈరోజు పూర్తి స్థాయిలో కడపకి సంబంధించి ఏదైతే ఈ చెత్తకి సంబంధించి ఒక వివాదం కొనసాగుతుంది, దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? వైసీపీ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వము ప్రజల ఆగ్రహానికి గురవుతున్న చెత్తను డబ్బులు కలెక్ట్ చేసే విధానానికి ఇక నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తకు పన్ను వసూలు చేయము అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కడా కానీ ఆంధ్రప్రదేశ్లో చెత్తకు డబ్బులు తీసుకోవడము మానేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం చెందిన వాళ్ళు, వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు దీని ఒక అవకాశంగా మలుచుకోవాలని చెప్పేసి కడప కార్పొరేషన్లో చెత్త ఎత్తకండి, కార్పొరేషన్కి 60 లక్షల నుంచి 70 లక్షల భారం పడుతోంది, నేను కట్టను కార్పొరేషన్కి అనేసి చెప్తూ, నేను ఎందుకు కడతాను, మా పార్టీ అధికారంలో లేదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా అధికారంలో ఉండేది, కాబట్టి నేను కట్టను, ప్రజలు ఇబ్బందులు పడితే ప్రజల ఆగ్రహావేశాలు కూటమి ప్రభుత్వం వైపు పోతుంది అనే ఆలోచనతో వాళ్ళు 2 నెలల నుంచి ప్రజలను సతాయిస్తున్నారు. కడపలో చెత్త కలెక్షన్ చేయకుండా దాదాపు అంతకుముందు 100 వెహికల్స్ని 50 వెహికల్స్కి తగ్గించడం జరిగింది. దశల వారీగా మొత్తం తగ్గించండి, నేను కార్పొరేషన్ నుంచి ఇవ్వను అని చెప్పడం జరిగింది. నేను ఆ విషయం మీద దాదాపు 1 నెల నుంచి ప్రజల నుంచి నాకు ఫోన్లు రావడం కానీ, ఇంటికి ఫోన్ చేయడం కానీ చెప్తూ ఉంటే, నేను ఎక్కడికక్కడ సచివాలయం సిబ్బందికి ఫోన్ చేయడం కానీ, కమిషనర్ గారికి కానీ ఫోన్ చేయడం కానీ, ఈ సందులో చెత్త కలెక్ట్ చేయలేదంట, వారం నుంచి చేయట్లేదంట అని చెప్పి పనిచేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, వాళ్ళు దీన్ని ఇంకా కొంచెం మోతాదు పెంచి ఎమ్మెల్యే గారు చెత్త ఎత్తించట్లేదనేది కడపలో ఒక ప్రచారం మొదలుపెట్టారు. దాని మీద నేను ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కడపలో చెత్త ఎత్తే బాధ్యత కార్పొరేషన్ది, కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ది అని చెప్పడం జరిగింది. దీనిని వాళ్ళు అరిగించుకోలేక ఒక తప్పు చేశారు, చెత్త ఎత్తకుండా. ప్రజలకు ఆరోగ్యము, శుచి శుభ్రత ఇవ్వాల్సిన బాధ్యత కడప కార్పొరేషన్ది, దానికి సంబంధించిన మేయర్ది, కార్పొరేటర్ది. వాళ్ళు ఆ లైన్ దాటి ప్రజలను సతాయించడానికి ముందుకు పోయారు. మేము కలెక్ట్ చేయమన్నారు. దానికి నేను చెప్పాను, ఒక జీవో ఉంది, వాళ్ళ ప్రభుత్వమే 2022లో 12057/14/2022లో డేట్ 2/2/2023లో ఒక జీవో పాస్ చేసింది. ఈ జీవో ప్రకారము చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత ఆ యొక్క కార్పొరేషన్దే, దానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన డబ్బు గ్రాంట్ చేయము అనేది చెప్పడం జరిగింది. మరి ఇది మా కార్పొరేషన్ సంబంధించిన మేయర్ గారు కానీ, మా కార్పొరేషన్లో సంబంధించిన వైసీపీ పార్టీ వాళ్ళకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అపవాదు తెప్పించాలని ఒక ముఖ్య ఉద్దేశం. అంతే, వాళ్ళ ఇంటర్నల్ ఏంటంటే బాబు గారికి చెడ్డ పేరు తెప్పించాలా, ప్రజల్ని ఇబ్బంది గురి చేయాలా. ప్రజాసేవ అనేది వీళ్ళ మనసులోనే లేదు. ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తే ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వచ్చేసి అది కూటమి ప్రభుత్వం మీద పడుతుంది, బాబు గారి మీద పడుతుంది, తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది, స్థానికంగా ఉన్న నా మీద పడుతుంది అని చెప్పేసి నా పేరును మిస్యూజ్ చేస్తూ వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేశారు. కాబట్టి నా బాధ్యత కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చేసింది ఏంది, ఇది మేయర్ గారికి సంబంధించింది, కార్పొరేషన్కి సంబంధించింది. మేయర్ గారు తన ఇంట్లో డబ్బు తీసుకొచ్చి ఏం కట్టట్లేదు. ప్రజలు ఆ రోజు కడుతున్నారు పన్ను, ఈ రోజు కడుతున్నారు పన్ను, పన్ను రూపంలో వచ్చిన డబ్బులు తీసుకొచ్చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్గా ఉంది. ఏం 14 నుంచి 19 వరకు చెత్త కలెక్ట్ చేయలేదా? ఆ రోజు కూడా కలెక్ట్ చేశాం కదా. ఆ రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అని చెప్పి డిస్క్రిమినేట్ చేసేసి చెత్త ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో. అప్పుడు మనం ఏం చేయలేదే. ఆ రోజు కూడా చెత్త చేసిన, ఆ రోజు కూడా ఇదే మేయర్గా ఉన్నారు, అన్నీ మర్చిపోయారు. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారి పేరు పాడు లేపాలా, ఎమ్మెల్యే గారి పేరు లేపాలా, ఇంకా వాళ్ళకి ఏమి దొరకల ఆయుధాలు. కాబట్టి ఇది వాడుకోవాలనుకున్నారు. కానీ దీనికి ఏం జరిగింది, దీంట్లో ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు?
ఎమ్మెల్యే ఇబ్బంది పడదు, ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజల నుంచి ఒక ఆగ్రహం అనేది వస్తుంది డెఫినెట్గా. వాళ్ళు కూడా చూస్తారు, 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఆగ్రహం వచ్చింది, వాళ్ళ ఆగ్రహానికి ఆయన బాధ్యుడు అవ్వాల్సి వచ్చింది అంతే. ఈరోజు ఆయన ఇంటి ముందు చెత్త వేయటాన్ని టీడీపీ నేతలే కావాలని తన ఇంటి ముందు చెత్త వేశారని ప్రధాన ఆరోపణ చేస్తాం. వైసీపీ వాళ్ళు ఎక్కడ కుక్క మురిగినా ఎక్కడ ఏం జరిగినా తెలుగుదేశం వాళ్ళనే కారణం చేస్తారు. ఇక జరిగింది ఏంది, ఆయన వాళ్ళ నాయకుడు కూడా అదే కదా, పోయి జంతర్ మంతర్లో పోయేసి హడావిడి చేశారు. అదేం పెద్దగా రాష్ట్ర ప్రజలకేమి కొత్త విషయం ఏం కాదు. ప్రజల నుంచి ఆగ్రహం వచ్చింది, వాళ్ళ ఆగ్రహాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకున్నారు. డెఫినెట్గా ఇప్పటికన్నా తెలుసుకొని రియలైజ్ అయిపోయి వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది. ఇలానే ప్రజా వ్యతిరేక చర్యలు చేసుకుంటా, ప్రజలకు అసౌకర్యం కలిగించుకుంటా, ప్రజల యొక్క ఆరోగ్యము వాళ్ళ సురక్షితము అనేది పట్టించుకోకుండా ఇలా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ పదవులను వాడుకుంటే డెఫినెట్గా ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారు. దాని యొక్క రిజల్టే మొన్న అసెంబ్లీ రిజల్ట్ 1+10. దీన్ని వీళ్ళు ఇంకా పెంచుకుంటున్నారు ఆలోచనారహితంగా. డెఫినెట్గా కార్పొరేషన్ యొక్క బాధ్యత ఇది, చెత్తను కలెక్ట్ చేసుకోవాల్సిందని చెప్పే బాధ్యతలో నేను ఉన్నాను. కాబట్టి నేను ప్రజలకు చెప్పాను, ఇది మేయర్ గారు కార్పొరేటర్కి సంబంధించింది, కార్పొరేషన్కి సంబంధించింది, వాళ్ళ ఆధీనంలో కార్పొరేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ఎత్తుగడలు వేసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈవెన్ మేయర్ గారు కానీ కార్పొరేటర్స్ కానీ ప్రభుత్వం కింద మాత్రమే పనిచేయాలి. వాళ్ళు సపరేట్గా అటానమస్ బాడీ అనుకుంటూ వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తుంటే దాని మీద కూడా ప్రభుత్వం చేయాల్సిన చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రజాసేవ కోసం వచ్చినారు, ప్రజాసేవ కోసం ఆ కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. ఆ పని మనం చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చెత్తకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఇంకా కొత్త ప్రభుత్వం రద్దు చేయలేదు, అందుకే మేము చెత్తకి పన్ను వసూలు చేస్తున్నాం అనేది చాలా మున్సిపాలిటీ, ఒక కడప కదా అన్ని చోట్ల చెప్తున్న ఆరోపణ కదా. గత ప్రభుత్వం ఏం జీవో చేయలే. గత ప్రభుత్వం చెత్త కలెక్ట్ చేసుకుంటూ ప్రజల నుంచి దోచుకొని డబ్బులు తిన్నారు. మా కడపలో ఒక ఆటోకి 63,000 రూపాయలు డబ్బు కడుతున్నారు థర్డ్ పార్టీకి. ఒక కలెక్టర్ వాహనానికి 45 రూపాయలు కడుతున్నారు. మీకు తెలుస్తుందా ఏం జరుగుతుందో? గత 5 సంవత్సరాల నుంచి ప్లస్ 14,000 13,000 ఇచ్చి 2 వర్కర్లను కూడా ఆ బండికి ఇస్తున్నారు. దాదాపు 20-30 వేలలో వచ్చేదానికి 63,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఒక ఆటో తీసుకొని దాని చెత్త కలెక్ట్ చేసుకుంటూ వీళ్ళు దాదాపు 5 సంవత్సరాలు అవినీతికి పాల్పడ్డారు. ఇది ఇప్పుడు బయటికి రావాల్సిన విషయం. ఇది దీని మీద చర్చ జరగాల్సిన విషయం. ఏమి జరిగింది 5 సంవత్సరాల్లో అని చెప్పేసేసి ప్రజలను దోచుకున్నారు. ఇంకొక విషయం, ప్రజల నుంచి డబ్బు రాకపోతే ఆ డబ్బు కార్పొరేషన్ కడతాదని చెప్పేసి జీవో రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళు ఇంత డబ్బు అని పెట్టేసుకొని అంతకంటే డబ్బు చెత్త రూపంగా కలెక్ట్ అయితే బ్యాలెన్స్ డబ్బు కార్పొరేషన్ నుంచి జనరల్ ఫండ్స్ నుంచి ఇస్తూ ఉన్నారు ఇన్ని రోజుల వరకు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం బద్నాం చేయడానికి వాళ్ళు చెత్త ఎత్తకుండా ఒక కొత్త ఎత్తుగడగా చేసుకున్నారు. దానికి ఫలితం అనుభవించుకున్నారు. కడప మేయర్ని సాధించే అవకాశం ఉంది, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు. కడప మేయరు కడప ఎమ్మెల్యే ఆయన ఇంకో పార్టీ మనిషి, నేను ఇంకో పార్టీ మనిషి, మేమిద్దరం ప్రజాసేవలోకి వచ్చినాము, ప్రజాసేవ చేస్తాము. ఆయన పెద్ద ఆయన, నాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. ఇలాంటివన్నీ మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కానీ మాకు అలాంటి వాటితో ఏ విధమైన ఇంట్రెస్ట్ లేదు. మా మెయిన్ ఇంట్రెస్ట్ కడప యొక్క అభివృద్ధి మాత్రమే మా ఇంట్రెస్ట్. కడప ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిపినా దాని మీద మేము పనిచేయడం జరుగుతుంది, వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతుంది. కడప అభివృద్ధి, క్లీన్ అండ్ గ్రీన్ కడపను తయారు చేసే దిశగా మేము పనిచేస్తామంట. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వం చేసిన దానికి సంబంధించి తాము వ్యవహరిస్తున్నాం, ఎక్కడా కూడా తాము ఉల్లంఘించలేదు. కానీ గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకు సంబంధించి చెత్త సేకరణ కోసం యంత్రాలు ఇవన్నీ పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేసింది. దానికి సంబంధించే మేము ఖచ్చితంగా పోరాడతాం, ప్రజల తరపున పోరాడతాం. చెత్త విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి కడప ఎమ్మెల్యే మాధవి అంటున్నారు.